యా యాండి మీకిష్టమైన చేపల పులుసేగా అడిగాను. పోనీ వేరే ఏదైనా వండి తీసుకురానా? ఏ ముందు నీకు ఆకలిగా ఉన్నట్టుంది. మనకి ఆకలి కన్నా గౌరవం ముఖ్యం. ఊరికే నచ్చ పెట్టకుండా వెళ్ళి పడుకో. ఇక ఈ మనిషి నమ్ముకుంటే మన ఆకలి తీరినట్టే. మన దారి మనం వెతుకోవాల్సిందే. అమ్మయ్యా, ఎవరు చూడలేదు. అయ్యో, ఆకలి దంచేస్తోంది. అయ్యో, ఆకలి దంచేస్తోంది. అబ్బా, చేపల పులుసు తినే యోగం కూడా ఉండాలి. ఏం చేస్తాం? అబ్బా, ఏది లక్ష్మిది? లక్ష్మి, ఆహా, బాత్రూమ్కి వెళ్ళిట్టుంది. వచ్చేలోపు చేపల పులుసు కాలిచి చేయాలి. అబ్బా, ఎంత ఆకలి! గౌరవం ఆకలని చూస్తే చివరికి ఆకలే గెలిచింది. ఓ పట్టు పట్టేద్దాం. ఎవరూ లేవకముందే చేపల పులుసుని సైలెంట్గా కాల్చేసేయాలి. అమ్మాయ్యా, ఆకలి తెగ దంచేస్తుంది. పీకల దాకా మీకేయాలి. పాపం లక్ష్మి ఆకలికి తట్టుకోలేదు, బాత్రూమ్కి వెళ్ళింది. అయినా లాయించేద్దాం. రుచి థ్యాంక్ యూ. ఏంటి ఇక్కడ మెత్త మెత్తగా ఉంది? దీంట్లో ఎవరైనా పెట్టారా? లక్ష్మి, నువ్వు బాత్రూమ్ ఉన్నప్పుడు ఏంటి ఇక్కడ? నేను ఊరికి అనకూడదు, ఫస్ట్ నైట్ లో ఉన్నట్టు. మీకెప్పుడు అదే రంది. తినండి, మెల్లగా తినండి, ముళ్ళు గుచ్చుకుంటుంది. నువ్వు తిను. శక్తి వేడెందుకు వచ్చాడు? మనం ఎందుకు వచ్చాం? వాడు అందుకే వచ్చుంటాడు. పాపం తినివ్వండి, ఆకలితో ఉన్నాడో ఏమో. తినే తినే. పా, ఈ ఇంట్లో గౌరవం గౌరవం అంటూ ఆకలితో చంపేసేటట్టున్నారు. పా, అయ్యయ్యో అమ్మా, కడుపులో తిండి లేపేసరికి నిద్ర కూడా పట్టట్లేదే. అవ్వా, అల్లుడు, ఒరే అల్లుడు, అల్లుడు, నిద్రపోయాడా? సరే సరే, ప్రాణం కాపాడుకోవాలంటే ఈడు లేచిలోపలి తినేసి రావాలి. ఆకలి దంచేస్తుందిరా, ఆకలి దంచేస్తుంది.
మంచు ఎర్రగా తీసింది కర్రీని. ఏదైతే అవని మొత్తం గిన్నెలన్నీ ఖాళీ చేయాల్సిందే. ఆ? ఎవరు లేరు. ఊరుకోండి. తమ్ముడు బావి ఇంట్లోంచి తరివేసినా సరే బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకునైనా బతుకుతాను. అందుకని కడుపు మార్చుకుంటానా? అయ్యో మనం వాడికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతామేమో. మెక్కటానికి వచ్చాడు. ఛీ, ఉండు ఒక పట్టు పట్టేస్తా. ఆ? ఆ! కౌరవులు శకునికి ఒక్క మెతికే వేసినట్టు ఒక్క మెతికే ఉంచారు. ఈ ఒక్క మెతుకుతో కడుపులా నిండుద్ది. సర్లే, కనీసం చేప మొక్కలన్నీ తిని కడుపు నింపుకుంటాను. ఇందులో ఏముంది? ఆ? ఆ! అయ్యో! వాసన చూడ్డానికి కూడా చాలదుగా. మొత్తం నాకేశారు. ఊరు తిండిపోతులారా. ఎవరు చేసుంటారు ఈ పని? మన కుటుంబంలో అందరూ రోషగాళ్లే. వాళ్ళు తినడానికి ఛాన్సే లేదు. అర్థం కావట్లేదే. ఆ? నువ్వా? మరి మంచం మీద ఎవరు? దిండు మావా. దిండా? సెటప్ చేసి వచ్చాను. ఇక్కడేం చేస్తున్నావురా? భోన్ చేస్తున్నా. నువ్వు ఒక్కడవా? ఊరి పడుద్దాయి. మొత్తం తినేసావా? కనీసం మావయ్యకి కొంచెమే ఉంచుదామనిపించలేదా? మావయ్య, అనవసరంగా నన్ను తిట్టుకో. అన్నం అంతా నేనే తినేలేదు. నాకంటే ముందు ఎవరో 2-3 తిన్నారు. ఆ? 2-3? పట్టేస్తా, ఇప్పుడే పట్టేస్తా. తలుపులేండి వేసండి రా. వెయ్యిరా లైట్. మావయ్య, మన గ్రూపే. అబౌట్ టర్న్. రండి ఇద్దరు. నాకే కాస్త అవమానంగా ఉంది. నాకంతకన్నా అవమానం ఉందిరా. సొంత ఇంట్లోనే దొంగతనంగా ఆనందం తినడం ఇక్కడే చూస్తున్నాను. గౌరవం అనే పదాన్ని అడ్డం పెట్టుకొని కుటుంబమే దొంగల కుటుంబం అయిపోయింది. అక్క, నీకేమైంది? నువ్వైనా నాలా ఉంటావనుకున్నాను. తిండి దగ్గర దొరికిపోయేవే. పోరా పిచ్చి సన్నాసి. కమ్ హియర్. మీరు చాలా రోషగాళ్ళు కదా, ఏంటి ఇలా వచ్చారు? నీళ్ళ కోసం వచ్చా. నీళ్ల కోసమా? మీసంలో ముళ్ళంటుకుంది నీళ్ల కోసం వచ్చామని అబద్ధం చెప్తారా? పెద్ద మనుషులు చేసే పనేనా? ఏదో నా తోడబుట్టిందొకటి ఇంట్లో ఉందని ఉంటున్నా. లేకపోతే ఇలాంటి చీపైన కొంపలోంచి ఎప్పుడో పారిపోయేవాణ్ణి. పిచ్చుకు 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 పిచ్చుక? ఇదేదో కొత్త పదంలా ఉందే. తప్పు చేసిన పెద్ద మనుషులందరూ ఇలాగే పిచ్చుకు పిచ్చుక అంటారా? అంటే మీ గౌరవం అంతా ఇంతేనా?